డిప్యూటీ సీఎం బట్టి డ్రైవర్పై పోలీసుల దాడి, వారాన్ని అడ్డుకొని డ్రైవర్పై చేసుకున్న రాజకొండ సిపి. పాస్ ఉందని చెప్పినా వినకుండా ఐడి కార్డు లాక్కున్న అధికారి. అరగంట తర్వాత పిలిచి చుట్టూ పోలీసులను పెట్టి మళ్లీ దాడి. చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్కు దెబ్బలు. కాంగ్రెస్ పార్టీ అధికారుల నుండి డిప్యూటీ సీఎం వెహికల్ని లోపలికి అలో చేయలేదంట. తుక్కుగూడ జనజాతర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యక్తిగత వాహనాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అడ్డుకోవడమే కాకుండా వాహనం డ్రైవర్పై చేసుకున్న ఘటన కలకలం రేపింది. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా కూడా పోలీసులు అనుమతించలేదు. వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతించే డయాస్ పాస్ ఉందని డ్రైవర్ శ్రీనివాస్ చెబుతుండగానే తరుణ్ జోషి తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోతూ అతడిపై చేసుకున్నారు. డ్రైవర్ జేబులో ఉన్న ఐడి కార్డు లాక్కున్నారు. ఇది జరిగిన అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ శ్రీనివాస్ను పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి అక్కడున్న ఏసీపీ రాజుతో కొట్టించారు. డ్రైవర్ మీద పోలీసులు దాడి చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ సెల్ ఫోన్ కూడా గుంజుకుని అతడిపై తరుణ్ జోషి చేసుకున్నారు. సభ ముగిసిన తర్వాత వేదిక వద్ద ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వద్దకు డ్రైవర్ శ్రీనివాస్ వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తున్నది. మరి డిప్యూటీ సీఎం వాహనం ఏంటో, డిప్యూటీ సీఎం డ్రైవర్ ఎవరో కూడా తెలియనటువంటి స్థితిలో ఏకంగా ఒక పోలీస్ కమిషనర్ ఉన్నారా? డిప్యూటీ సీఎం దీనిపైన వివరణ ఇవ్వాలి. ఎందుకంటే అధికారులు ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఇక్కడ వేద పండితుల దగ్గర యాదగిరిగుట్టల చిన్న పీట వేసిరు, పెద్ద పీట వేయలేదనేటువంటి అంశంపైనే ఆయనను అవమానించారనేటువంటి దానిపైనే తీవ్రంగా విమర్శలు వచ్చేసినాయి. దెబ్బకు యాదగిరిగుట్టలో అందరికీ సమానమైనటువంటి పీటలు, వేద ఆశీర్వాదం చేసేటువంటి దగ్గర ఈ చిన్న పీట పెద్ద పీట లేకుండా అన్ని పీటలు కూడా ఒకే సైజులో ఉండేటట్టు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి దాంట్లో మళ్ళా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి వాహనాన్నే తీసుకుపోనీయలేదు. ఏంటి అది? మళ్ళీ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి వాహనాన్నే తీసుకుపోనీయలేదు. ఆ డ్రైవర్ను కొట్టారు. సో దీనిపైన ఇప్పుడు సిపి మీద చర్యలు తీసుకుంటారా, ఏసీపీ మీద చర్యలు తీసుకుంటారా? అంటే ఒక డిప్యూటీ సీఎం వాహనం ఎవరిది? ఆయన అంటే డిప్యూటీ సీఎంని తీసుకుపోవాలంటే కూడా సెక్యూరిటీ, డిప్యూటీ సీఎంకు మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం కూడా వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ను బ్రీచ్ చేసింది ఎవరు ఇప్పుడు? సో పోలీసుల వ్యవహారం పైన ఇప్పుడు క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు ఈ పోలీసులు డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి అంశంలో ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన. లేకపోతే ఇప్పుడు అది కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది, లేకపోతే కష్టమైపోతుంది. మళ్ళా ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని చేసి ఒక సిపి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఒక దళిత ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాహనం ఏంటో తెలియదా? ప్రోటోకాల్ ప్రకారం పోలీసులే దగ్గరుండి మంత్రులదైనా డిప్యూటీ సీఎందైనా వెహికల్స్ పాస్ చేయించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ చేతిలో ఉంటుంది. పర్సనల్ వెహికల్ అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఆ పోలీసుల పైన చర్యలు తీసుకుంటారా, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారా, లేదంటే కేసులు పెడతారనేటువంటి, ఎందుకంటే అకారణంగా కొట్టారా, నిజంగా అబద్ధం చెప్పారా? ఒకవేళ లేదంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ మిస్బిహేవ్ చేస్తే కనుక ఆ డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటారా? ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది.